ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలు. ఈ సమయంలో మనం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అప్పుడు పౌలు, అయిలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునని నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ప్రార్థన చేసుకుందాం. దేవానికే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ నామ మహిమార్థమే నాతో నీ విడుదలతో నువ్వు మాట్లాడమడుగుచున్నా. నన్ను నీ సిలువు చాటను మరుగుపరచా, నీవే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కూడా ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. అప్పుడు పౌలు, అయిలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వాణ్ణి హెచ్చరించెను. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే హెచ్చరించుట. పౌలు ఓడలో జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా హెచ్చరించాడు. అయితే పౌలు హెచ్చరించినందువలన అక్కడ ఎవరు కూడా వినలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానును చెప్పినదే నమ్మెను అని మనం చూస్తున్నాం. పౌలు చెప్పినటువంటి హెచ్చరిక చాలా మంచిది, కానీ ఆ సమయంలో శతాధిపతి ఆయన యొక్క మాట వినలేదు. శతాధిపతి పౌలు గారంటే ఇష్టమే, ఎందుకంటే ఆయన సాక్ష్యం చెప్పే సమయాల్లో ఆయన ఎంతగా బాధింపబడుతున్నప్పటికీ సత్యాన్ని గురించినటువంటి విషయాన్ని బోధిస్తున్నాడు అని పౌలు గారి గురించి మంచి అభిప్రాయం కలిగినటువంటి వాడే. అయితే ఇక్కడ ఓడ ప్రయాణంలో పౌలు గారు చెప్పినటువంటి మాటను అక్కడ వినలేకపోయి ఉన్నాడు. ఎందుకు వినలేకపోయి ఉన్నాడు అని అంటే, ఓడ నావికుడికి తెలుసు, యజమానుడికి తెలుసు ఓడ యొక్క పరిస్థితి. పౌలు గారికి ఏం తెలుసు అని చెప్పి ఆ ఓడను గురించినటువంటి విషయాలు పౌలు గారికి ఏం తెలుస్తాయి అని చెప్పి మరి పౌలు చెప్పినటువంటి మాటలు వినలేదు, కానీ హెచ్చరికలు వినలేదు. కానీ మరి వాళ్ళు చెప్పారు చూడండి, ఓడ నావికుడు యజమానుడు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఇటు వెళ్తే బాగుంటుంది, ఇదిగో ఇక్కడ నుండి మనం ఇట్లా వెళ్తే బాగుంటుందని వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా శతాధిపతి విన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి దయ్యారనంటే ఇతలియాకు వెళ్ళాలి అని చెప్పి ఓడ ప్రయాణం. మరి 1వ వచనంలో మనం చూసినట్లయితే, మేము ఓడ ఎక్కి ఇతలియాకు వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించిరి. ఈ ఖైదీలందరినీ కూడా 276 ఉన్నారు మొత్తం. ఈ ఖైదీలందరూ కూడా యూలి అనేటువంటి శతాధిపతికి అప్పగించబడ్డారు. వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే ఇతలియాకు తీసుకువెళ్ళాలి. అక్కడికి తీసుకువెళ్ళటానికి మరి సిద్ధమై తీసుకువెళ్తున్న సమయంలో ఒక ఓడ ప్రయాణంలో బయలుదేరుతున్నారు. అది సరిగ్గా లేనందువలన అది మళ్ళా వదిలిపెట్టేసి ఇంకొక ఓడని ఎక్కటం జరిగింది. అక్కడ నుండి వీళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఇట్లాగా నష్టం జరిగిద్ది, ఓడకి మరి సరుకులకు మాత్రమే కాకోకుండా ప్రాణాలకు కూడా నష్టం కలిగిద్ది అని పౌలు గారు చెప్పడం జరిగింది. అయితే పౌలు గారు చెప్పిన మాట విననందువలన ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు ఎంతగానో బాధను అనుభవించాల్సి వస్తుంది. ఓడలో చాలా దినాలు భోజనం లేకోకుండా ఉండవలసి వచ్చింది.
మనం 18వ వచనంలో చూసినట్లయితే మిక్కిలి పెద్దగాలి కొట్టుచు ఉన్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసిరి. ఇట్లా అన్ని రోజులు గడిచే కొలది వాళ్ళు భోజనాలు చేయలేకపోతున్నారు. ఉన్నటువంటి ఆ సరుకులు కూడా మరి సముద్రంలో పడవేయాల్సి వస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రాణానికి కూడా నష్టం కలిగేటువంటిది సంభవిస్తూ ఉంది. అలాంటి సమయంలో పౌలు గారు ముందుగానే హెచ్చరిక చేసి ఉన్నారు. సరుకులకి ఓడకు మాత్రమే కాకుండా మన ప్రాణాలకు కూడా మరి నష్టం వచ్చింది అని ముందుగానే హెచ్చరిక చేసి ఉన్నాడు. అవన్నీ కూడా ఒకవైపు చూస్తేనేమో ఓడ ప్రమాదంలో ఉండటం, ఇవన్నీ కూడా చూసి ఎవ్వరికి కూడా ధైర్యం లేదు. ఓడలో బ్రతుకుతాము మరలా అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. అందుకనే ఇక్కడ 20వ వచనంలో కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తుగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయిలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉన్నది. అప్పుడు ఈ హాని నష్టం కలగకపోవును అని చెప్పాడు. వాళ్ళు క్రేతులో ఉన్నప్పుడే ఈ మాటలన్నీ కూడా చెప్పాడు. అయినా కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రమాదాన్ని బట్టి, ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి అందరూ కూడా మరి ప్రాణముతో ఉంటాము అనేటువంటి ఆశ బొత్తిగా లేదు. అయితే పౌలు గారికి మటుకు ఉంది. ఎందుకనంటే పౌలు గారు నమ్మినటువంటి దేవుడు సజీవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు నమ్మినటువంటి దేవుడు సజీవుడు. ఆయన చెప్పాడనమాట ఒక మాట. ఏమని చెప్పాడంటే, ఈ ఓడలో ఉన్నటువంటి వారందరినీ నీకు ఇస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఏమి కూడా నష్టం ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది జరగదు అని చెప్పేసి ఉన్నాడు. ఆ మాటని పౌలు గారు నమ్మారు. అందుకనే పౌలు గారు చెబుతున్నారు, ముందు దేవుడు హెచ్చరిక చేయించున్నాడు, తర్వాత మరి ఆ ఓడలో జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి చెప్పేసి ఉన్నాడు అన్నమాట. ఏమని చెబుతున్నాడంటే, నేను ఎవని వాడనో, మొదట 22వ వచనంలో ఏమని చెప్పాడనంటే, ధైర్యం తెచ్చుకొనుడి, ఇప్పుడైనా సరే ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నాడు. దేవుని బిడ్డల్లో ఉండి దేవుడు హెచ్చరిక చేసేటప్పుడు ఆ మాటలకు లోబడేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే ఆ మాటకు లోబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చేది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుండి తప్పింపబడతాం. అయితే ఆయన పౌలు ఏమంటున్నారంటే, ఇప్పుడైనను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఒకప్పుడు చెప్పినప్పుడు క్రేతులో వినలేదు పౌలు చెప్పిన హెచ్చరికని. అందుకని ఏమంటున్నాడంటే, ఇప్పుడైనను అంటున్నాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పదో. దేవుడి చేత హెచ్చరిక నొందినటువంటి విషయాలు మనుషులతోటి పౌలు చెబుతున్నాడు. దేవుని బిడ్డలు దేవుని చేత హెచ్చరిక నొందేటువంటి వారిగా, దేవుడు ఏమైతే తెలియజేస్తాడో ఆ సమాచారాన్ని మరి ప్రజలకు చెప్పేటువంటి వారిగా ఉండటానికి సిద్ధపడిన వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు, మళ్ళా కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మాట ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరున్నారు? చూస్తేనేమో అన్నీ కూడా ఇబ్బందులుగానే ఉన్నాయి, కానీ ప్రాణాలు కూడా బ్రతుకుతారనే ఆశ లేకపోతే పౌల్లో ఉండి దేవుడు ఏమని చెబుతున్నాడు, ఏ నష్టం కూడా మీకు కలగదు అని చెబుతున్నాడు. ఇప్పుడైనా సరే అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. అందుకనమాట దేవుడు మరి ప్రాణాలతో పౌలు అక్కడ నిలబడి ఉంటే మరి మిగతా వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఒక్కరు కూడా 276లో ఒక్కరు కూడా మరణించుకోకుండా, ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకోకుండా దేవుడు వాళ్ళ ప్రాణాలను కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి ఉన్నాడు. ఆ మాటను బట్టి పౌలు గారికి ధైర్యం అన్నమాట. కాబట్టి మనం దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆ మాటను బట్టి మనం పట్టుకొని ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. అనేక సార్లు దేవుడు చెప్పినటువంటి మాటల్ని
మనం వినుకోకుండా ఉంటాం. అయితే పౌలు అలాంటి వ్యక్తి కాదు. దేవుడు ఏ చిన్న మాట చెప్పినా సరే ఆ మాటకి నిలబడేటువంటి వ్యక్తి. అందుకనే పౌల్లో ఉండి కొన్ని హెచ్చరికలు దేవుడు తెలియజేసేటప్పుడు మరి సంఘం కానీ ఎవరైనా సరే ఆ మాటలు వింటూ ఉంటారన్నమాట. ఎందుకంటే పౌలు దేవుడి మాటను వినే వ్యక్తి కాబట్టి పౌలు చెప్పినటువంటి హెచ్చరికలు మనుషులు విని ఆశీర్వాదాలు నొందుతా వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి తొలగింపబడతా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దైవవాక్యంలో మరి ఎంతో బాధ, ఎంతో శోధన అనుభవిస్తున్నారు ఓడలో. అయితే ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మరి అయిలారా ధైర్యం తెచ్చుకోండి చెప్పి ఓడలో ఉన్నటువంటి వారందరినీ కూడా నా అక్కడ ఓడ నావికుడిని కానీ మరి యజమానుడు కానీ ఇంకా చాలామంది అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కానీ మరి అందరితో కూడా ఈయన చెబుతున్నాడు, అయిలారా ధైర్యం తెచ్చుకోనండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ధైర్యం ఉన్నప్పుడు మరి మరి అక్కడ నుండి తప్పించబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ధైర్యం లేకోకుండా ఉన్నామంటే ఇంకా అయిపోయింది మన పని అనుకున్నారనంటే మరి వారందరూ కూడా ఇబ్బంది పడతారు. అందుకని బలహీనమైనటువంటి స్థితిలో ఇబ్బందులు పడేటువంటి సమయాల్లో మరి పౌలు గారు దేవుడు తెలియజేసినటువంటి సమాచారాన్ని వాళ్ళకి తెలియజెప్పినప్పుడు వాళ్ళలో కొంచెం బాధపోయినట్టుగా కనపడుతుంది. కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం బాధపోయినట్టుగా కనపడుతుంది. అయినా కూడా వారి హృదయంలో ఎక్కడో ఏదో బాధ ఏంటిదనంటే మనం ఇక ప్రాణాలతో ఉండము అనేటువంటి బాధ మటుకు వాళ్ళని మరి వెంటాడుతూనే ఉంది. అట్లాంటి సమయాల్లో పౌలు ఇంకా కొంత సమయం చూసి వాళ్ళకి కొన్ని ఇంకా విషయాలు వాళ్ళకి చెప్పాడు. ఏమన్నానంటే పౌలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చాలామంది వినలేనటువంటి స్థితిలో ఉన్నారు, కొంతమంది విని ఉన్నారు. 31వ వచనంలో మనం చూసినట్లయితే అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ రాణివా వారితోనూ చెప్పాను. అంటే అక్కడ ఓడ యొక్క ప్రమాదం వలన కొందరు ఏమనుకుంటున్నారనంటే ఇక్కడే ఉంటే ఓడలో ప్రమాదం జరిగిద్ది, ఓడలో నుండి మనం వెళ్ళిపోయామనుకో ప్రాణాలు రక్షించుకోగలం. పౌలు గారు కూడా చెబుతున్నారు కదా మరి ప్రాణాలు మనం కాపాడబడతాము అనని కొంతమంది ఇలాంటి ఆలోచనలతోటి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు ఓడలో నుండి. అయితే మళ్ళా కూడా పౌలు హెచ్చరిక చేస్తున్నాడు వాళ్ళందరితో. వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచనలన్నీ కూడా అట్లా చేయకూడదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే మనం విన్నాం, ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరు. ఓడలో నుండి పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమైద్ది? ప్రాణాలు పోగొట్టుకొని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకని పౌలు చెప్పిన మాటకి ఆ హెచ్చరిక కూడా వారు లోబడిపోయి ఉన్నారు. ఎందుకనంటే ఆ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మరి ఎవరు చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితులకు వచ్చేసారు ఇంకా చివరికి. అట్లాంటి సమయంలో పౌలు చాలా ఆయన చెప్పే మాటలో సత్యం ఉందని చెప్పి గ్రహించి పౌలు చెప్పిన మాటకే లోబడిపోయి ఉన్నారు. అప్పుడు తర్వాత మీ ప్రాణాలకి నెమ్మది కలిగి ఉండాలంటే ఇదిగో ఈ యొక్క భోజనం తీసుకోమని చెప్పి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి అందరికీ పెట్టారు. వారు ధైర్యంగా తీసుకున్నారు. ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని వాళ్ళు ఎంతగానో తృప్తి చెంది ఉన్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పౌలు గారు చెప్పినటువంటి ఆ హెచ్చరికకు వారు మరి లోబడిపోయి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవటానికి దేవుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది నా ప్రభు మనకి తెలియజేసినప్పుడు ప్రభు మనం చేసేటువంటి పొరపాట్లని మనల్ని గద్దించినప్పుడు ఆయన గద్దింపుకు లోబడేటువంటి వారిగా ఉండాలి. లేదు మనల్ని ఒక మంచి మార్గంలో ఆయన నడిపించడానికి సిద్ధమై ఇదిగో ఈ పని చేయండి మీకు మేలు జరిగిద్ది అని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పౌలు ఎప్పుడైతే ఈ మాటలని చెప్పాడో అప్పుడు వాళ్ళందరూ కూడా విని ఆ యొక్క భోజనాన్ని తింటూ ఉన్న సమయంలో 39వ వచనంలో చూసినట్లయితే ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూసి సాధ్యమైన ఎడల అందులోకి ఓడను త్రోయవలనని ఆలోచించారు. మరి ఇలాంటి సమయంలో కూడా దేవుడు వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. పక్కకు వెళ్ళటానికి ఏమాత్రం కూడా దేవుడు ఊరుకోవటం లేదు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే ఆ ఓడలో నుండి ప్రమాదం ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒక సమయం వచ్చింది. ఆ సమయం వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలాగని సిద్ధపరిచాడు అని అంటే 42వ వచనంలో ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలనని రాణువా వారికి ఆలోచన పుట్టెను, కానీ
శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగకనీయక మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి తరిగిపోవాలని కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరి ఆ సమయం వచ్చి అంతవరకు ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే మరి ఆ సమయం అంటే ఆ ఓడలో నుండి బయటికి వెళ్ళవచ్చని సమయం వచ్చినప్పుడు అప్పుడు ఏమనుకున్నారనంటే సైనికులు అందరూ కూడా వీళ్ళని ఖైదీలను చంపేసేస్తే సరిపోయిద్ది అని అనుకున్నారు. కానీ పౌలు అక్కడ ఉన్నందువలన పౌలు చెప్పినటువంటి హెచ్చరికలు ఉండటం ఇవన్నీ కూడా పౌలు అక్కడ ఉంటే పౌలు చాలా మంచివాడని చెప్పి శతాధిపతి ఏం చేసి ఉన్నాడంటే ఆయన నిమిత్తమే ఎవరిని పారిపోకోకుండా అందరినీ కూడా మరి కాపాడుతూ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడున్నా కూడా ఆయన హెచ్చరికలకు లోబడితే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఓడ ప్రయాణాల్లో వాళ్ళు బహుగా బాధనుందే సమయంలో కూడా దేవుడు చెప్పిన విధంగా దేవుడే వాళ్ళందరినీ కూడా కాపాడి ఉన్నాడు. అయితే ఆ సంగతి మనుషులందరూ కూడా గమనించలేరు. పౌలు గారికి తెలుసు. తర్వాత పౌలు చెప్పినటువంటి మాటలు అన్నీ సత్యంగా ఉన్నాయి అని చెప్పి శతాధిపతి అయినటువంటి ఆయన కూడా తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది దేవుడు చెప్పినటువంటి మాట హెచ్చరిక ఏదైతే నీకు తెలియజేసి ఉన్నాడో ఆ విషయానికి మనం లోబడేటువంటి వానిగా ఉండాలి. అయితే ఇంకా కూడా పౌలు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. 1 తిమోతి 2:2 పౌలు గారు ఏమని హెచ్చరిక చేస్తున్నాడనంటే చాలామంది ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. సమస్యల గురించి ప్రార్థన చేయలేకపోతున్నారు. మన కుటుంబంలో మనం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉన్నారు. అందుకని ఆయన అందరికీ కూడా తెలియజేయమని తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. 1 తిమోతి 2:2 మనం చదువుకున్నట్లయితే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవల్లని హెచ్చరించుచున్నాను అంటున్నాడు. ఈ పని చేయాలి, సంఘాల్లో ఈ పని చేయాలి. ఈ పని జరగకపోతే మరి ఎవరు కూడా నెమ్మదిగా జీవించలేరు అని చెప్పి చెబుతున్నారు. 1వ వచనం చూసినట్లయితే మనం సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకటానికి దేనికి ప్రార్థనలు, దేనికి ఈ యొక్క యాచనలు, దేనికి కృతజ్ఞతాస్తుతులు అని అంటే పౌలు హెచ్చరిక చేయటం నెమ్మదిగాను సుఖంగాను బ్రతకటానికి. దేవుని బిడ్డలు ఏం కావాలి? నెమ్మది సుఖంగా ఉండాలి. మరి దేవుని బిడ్డలే కాకోకుండా దేవుని బిడ్డలు ఉన్న ప్రాంతం అంతటిలో కూడా ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటున్నారో అక్కడ వారు ప్రార్థన చేసినప్పుడు మరి చుట్టూ ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలన్నీ కూడా లయపరచబడతా ఉంటాయి. నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటాడు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలు ఈ రకంగా ప్రార్థన చేయాలని మరి పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక తిమోతి గైకొన్నాడు, అందరికి కూడా చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా చేయాలి ఈ పని. ఈ హెచ్చరికకు మనం కూడా లోబడిపోవాలి. దేని కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ హెచ్చరిక దేవుడికి కూడా చాలా ఇష్టంగా ఉన్నదని మనకు అర్థమవుతుంది. మనుషులందరి కొరకు వారు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారు దేవుని ఎరిగిన వారు కావచ్చు, ఎరగని వారు కావచ్చు, మనుషులందరి కొరకు కూడా ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయండి అని చెప్పి చెబుతున్నాడు. మరి ఇంకా కూడా రాజులందరి కొరకు, మన దేశాన్ని పాలించేటువంటి వారి కొరకే కాదు, రాజులు అందరి కొరకు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక రాజు ఇంకొక రాజు వారు ఒకళ్ళొకళ్ళి కక్షలు అసూయలు వారికి వచ్చి ఆ దేశం వారు, ఆ రాష్ట్రాల వారు ఈ రాష్ట్రం మీద ఈ రకంగా చాలా మరి యుక్తులతో కుయుక్తులతో జీవిస్తా వారు దండెత్తి ఒక దేశం మీదకి ఇంకొక దేశం మీదకి అట్లా వచ్చి మరి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందుకని రాజులందరి కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇంకా కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే అధికారులు అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇవి మరి విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను ఇవి రెండు మనకు తెలుసు. ప్రార్థనలు విజ్ఞాపనలు అంటే మనకు తెలుసు. యాచనలు అని చెప్పి చెబుతున్నాడు. అంటే ప్రభుని యాచించాలి. ప్రభా నీ వలన ఇది జరిగేది అని పదే పదే యాచించేటువంటి వారిగా ఉండాలని చెబుతున్నారు.
తర్వాత ఈ కార్యం నీవు చేస్తావు ప్రభువా, ఇదిగో మేము ఈ విషయంలో ప్రార్థన చేస్తాం కదా, ఈ పని నువ్వు జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు అని ఆ పని చెయ్యక ముందే దేవుడి దగ్గర మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఈ ప్రార్థన చేయమని, ఈ విజ్ఞాపన చేయమని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇది ఎలాగున్నది అని అంటే, మనం 3వ వచనం చూసినట్లయితే, ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఈ పనికి ఎవరికి అనుకూలంగా ఉంది? యేసు ప్రభు దృష్టికి అనుకూలంగా ఉంది. ఈ పని మనం అందరం సంఘాల్లో అన్ని చోట్ల అందరం కూడా, సార్వత్రిక సంఘం అంతా కూడా ఈ పని మరి ఇప్పుడు చాలామంది దాదాపుగా చేస్తూనే ఉన్నారు దేవుడి దయతోటి. అయితే ఇంకా కూడా చిన్న చిన్న సంఘాల్లో కూడా అందరూ మేలుకునే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేశాన్ని కదిలిస్తాడు, మనుషులను కదిలిస్తాడు, రాజులను కదిలిస్తాడు, అధికారులను కదిలిస్తాడు. మరి అందరినీ కదిలించి దేవుడు ఆయన రాజ్యం కట్టబడటం కోసమై దేవుడు ఏం చేస్తాడంటే అనేకులను దేవుడు లేవనెత్తుతూ ఉంటాడు, రక్షణ పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. మన కోసం కూడా ఎందరో ప్రార్థన చేస్తేనే మనం కూడా రక్షించబడాం. కాబట్టి మనం అందరం కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయాలని ఈ హెచ్చరికని పౌలు గారు మరి తిమోతితోటి చెబుతూ ఉన్నాడు. అయితే మనం ఇంకా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వేదైనా ఒక హెచ్చరిక చేస్తావు అని అంటే ఆ హెచ్చరిక ఎవరికి నచ్చేదిగా ఉండాలి? దేవుడికి నచ్చేదిగా ఉండాలి. అందుకని ఈ హెచ్చరిక ఎవరికి నచ్చిందని చెబుతున్నాడు? దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇంకా కూడా మనం చదివినట్లయితే 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చేయించుచున్నాడు. ఏం కావాలి? మనుషులందరికీ కూడా ఏం కావాలి? రక్షణ పొంది సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం కావాలి. రక్షణ పొందాలి, సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం. చాలామందికి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం లేదు. రక్షణ పొందుతున్నారు అంటే నీటి బాప్తిసం పొందుతున్నారు, కానీ సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం, సత్యం అంటే యేసు ప్రభువు, ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానం ఆయన మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? అబ్బా నాయనా తండ్రి అని మొరపెడతా ఉంటారు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా కూడా ఇంకా ప్రార్థన చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. మనలో విసుగుదల లేకోకుండా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మనలో చెప్పనలవి కాకోకుండా బాధ వచ్చేది. ప్రార్థన అంటేనే చేయలేం, అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే అవితేనే అది మంచిదని మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆ పరిస్థితిని ఎదిరించడానికి, ఆ పరిస్థితుల మీద విజయం పొందటానికి మరి మనం దేవుడి దగ్గర సిద్ధపడిన వ్యక్తులుగా ఉండాలి. అందుకని ఇక్కడ మరి రక్షణ సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం దేవుని బిడ్డలకు కావాలి. అనుభవ జ్ఞానం ఎప్పుడు వచ్చింది అని అంటే సత్యాన్ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానం. ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన శరీరం అనుకూలంగా ఉండదు. మరి మనకి సమస్య వెంట మనకి మొదలవుతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితులన్నీ మనకి రాగానే మనకేమనిపించింది? ఈ ప్రార్థన చేయనందువల్లనే కదా ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతుంది అని సత్యాన్ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానం దేవుడు నీకు తెలియజేస్తాడు. అప్పుడు నీవు మరలా ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తావు, విసుకక ప్రార్థన చేస్తావు. ప్రభు చెప్పున్నారు మరి దేవుని బిడ్డలతోటి ఏమని చెప్పాడనంటే, మీరు విసుకక ప్రార్థన చేయాలని ఒక ఉపమానం కూడా మరి చెబుతూ ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది విసుకక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు వీరందరి కొరకు మనం చేస్తున్నాము అని అంటే దేవుడు మనకేం చేస్తాడనంటే అన్ని చోట్ల అందరిలో కూడా మరి నెమ్మదిగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా మరి కక్షలు కార్పణ్యాలతో ఉండేటువంటి వారిని కూడా కక్షలు లేకోకుండా దేవుడు ఆ ప్రదేశాల్లో దేవుడు అట్లా చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం కొంతమంది రాజులు పరిపాలన చేసేటప్పుడు ఆ దేశం సురక్షితంగా ఉన్నది అని చెప్పి మనం దైవవాక్యంలో వింటాం. ఆ దేశం నెమ్మదిగా ఉన్నది, యుద్ధాలు లేకోకుండా ఉన్నాయి అని చెప్పి మనం వాక్యంలో మనం వింటూ ఉంటాం. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? నెమ్మది లేకోకుండా కొంతమంది కాలాల్లో జరిగి ఉన్నది. అదెందుకు అట్లా జరుగుతుంది? ఇట్లా నెమ్మదిగా ఎందుకు జరుగుతుంది అని అంటే దేవుని బిడ్డలు ప్రార్థన చేసేవారు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆ దేశానికి నెమ్మదినిస్తాడు, ఆ ప్రాంతాల్లో నెమ్మది దేవుడు కలుగు చేస్తాడు. ఈ ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు చేయకోకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎట్లాగుంటుంది అని అంటే
కక్షలతో కార్పణ్యాలతోటి జీవిస్తూ ఉంటారు. అందుకని ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సింది, పౌలు చెప్పినటువంటి హెచ్చరిక మనం అందరి జీవితాల్లో మనం పాటించేవారిగా ఉండాలని మనం తెలుసుకోవాలి. అయితే చివరిగా ఒక్క మాట చెప్పుకొని దైవవాక్యాన్ని ముగించుకుందాం. మనం తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధనను ఖండించుచూ ఉండము, నిన్నెవ్వరిని తృణీకరింపనీయకము. ఇది కూడా పౌలు హెచ్చరిక చేసేటువంటి విషయాలే. ఎవరికి హెచ్చరిక చేస్తున్నాడంటే తీతు. వీటిని గూర్చి బోధించుచు, నువ్వు చెప్పేటువంటి విషయాలు శ్రేష్టమైనవే, వాటిని గురించి బోధించు, హెచ్చరించు. అయితే సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఏం చేసేవారిగా ఉండాలి? ఖండించేవారిగా ఉండాలి. దుర్బోధన కూడా అక్కడ మనం ఖండించుకోకుండా మౌనంగా ఉన్నాము అంటే ఇది పెరిగిద్ది అన్నమాట ఎక్కువగా. అందుకని దుర్బోధన ఏం చేయాలి? ఖండించేవారిగా ఉండాలి. ఏంటిది ఆ దుర్బోధన అంటే, మనం 12వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండాలి. మనకి బోధిస్తుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. భక్తిహీనత ఉన్నా కూడా పర్వాలేదు, ఇహలోక సంబంధమైన దురాశలు కలిగినటువంటి వారైనా పర్వాలేదు అని సంఘంలో చాలామంది ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. భక్తిహీనత ఏమాత్రం కూడా దేవుని బిడ్డల్లో ఉండకూడదు. యేసు ప్రభు సహితమే ఏం చేసి ఉన్నాడంటే, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నాడు. ఈ భక్తిహీనత సంఘంలో ప్రారంభమైతే ఏం జరిగిద్దానంటే, ఒకళ్ళలో ఇద్దరిలో ప్రారంభమైంది అనుకోండి, తర్వాత సంఘం అంతట్లో కూడా అది మొలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే భక్తిహీనతని అలాంటి విషయాల్లో ఖండించేటువంటి వారుగా ఉండు అని చెప్పి చెబుతున్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు కలిగి వాటిని విసర్జించుకోకుండా సంవత్సరాలైనా కూడా దేవుళ్ళలో జీవిస్తూనే, సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతూ ఉన్నా కూడా ఇంకా కూడా మునుపటి స్థితిలోనే పాత స్వభావంతోనే ఉండేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి విషయంలో ఖండించు అని చెప్పి చెబుతున్నాడు. అందుకని వీటిని గూర్చి బోధిస్తూ మరి ఏం చేయాలి? హెచ్చరిస్తూ సంపూర్ణ అధికారంతో మరి దుర్బోధనను ఖండించేటువంటి వానిగా ఉండు అని చెప్పి చెబుతున్నాడు. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఎవరన్నా నేను తృణీకరించేటట్టుగా నీ జీవితం ఉండకూడదు. నీవు దేవుడు మాటలు ఏవైతే చెప్పావో అవి నీవు అనుసరించేటట్టుగా మొదట ఉండాలి. ఆ తర్వాత మిగతా వారు నిన్ను చూసి, ఇదిగో తీతు ఇలాగున్నాడు, మనం కూడా అట్లా నడవాలి అని దేవుని చిత్తానికి లోబడేటువంటి మనసు దేవుడిస్తాడు. అందుకనే తీతు ఈ విధంగా ఉండని చెప్పి తీతుకు పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు పౌలు హెచ్చరించడం గురించి మనం తెలుసుకున్నాం. ఓడ ప్రయాణంలో ఓడవారికి హెచ్చరిక చేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే తిమోతికి హెచ్చరిక చేసినటువంటి విషయాన్ని చూసాం. తీతుకు హెచ్చరిక చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ సమయంలో మరి ముఖ్యంగా మనం అందరం కూడా చెప్పబడినటువంటి మాటలు మనకు కూడా సంభవించినవని, మనకు కూడా అవసరం అని చెప్పి తెలుసుకొని మనం కూడా ఆ విధంగా హెచ్చరికలతో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నిత్యుండా సర్వాధికారి, నీ నామ మహిమార్థమే ప్రభా. ఇది నా పౌలు గారు చేసిన హెచ్చరికలు నా తండ్రి మా జీవితాల్లో మాకెంతో అవసరమై ఉన్నాయి కనుక అయ్యా, మేము నా తండ్రి పౌలు గారు చెప్పినట్లుగా నా తండ్రి ఆ హెచ్చరికలు లోబడేటువంటి మనస్సు మా అందరికీ దయచేయండి. పౌలు చెప్పినటువంటి హెచ్చరికలు మీ దృష్టికి నా తండ్రి అనుకూలంగా ఉన్నాయి ప్రభువా. కాబట్టి మేము కూడా అనుసరించేటువంటి మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాను. మహోన్నతుడైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏదైనా సరే నీ బిడ్డలకి మేలే చేస్తావు కనుక ప్రభువా, నీ హెచ్చరికలకు లోబడగల కృపను దయచేయండి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ప్రభువా మాలో నా తండ్రి దుర్బోధ
కలిగి జీవించేటప్పుడు నా తండ్రి ఆ దుర్బోధన ఖండించేటప్పుడు అయ్యా దేవుని బిడలైనటువంటి మేము ప్రభా మీకు లోబడేటువంటి మనస్సు మాకు దయచే. వాటి విషయంలో మేము నా తండ్రి దిగులు చెందక బాధపడక ప్రభా నీవు చెప్పినటువంటి హెచ్చరికకు లోబడినప్పుడు నువ్వెంతో మమ్మల్ని బలపరుస్తూ ఉంటావు కనుక ప్రభా మీరు కూడా ఈ భూమి మీద నా తండ్రి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నారు. అట్టి మనస్సు మా అందరికీ అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు. మేమందరం కూడా ప్రభా నీ మార్గంలో నడవటానికి నిన్ను ఘనపరిచేవారిగా ఉండటానికి సహాయం చేయండి. నోవహు సైతం కూడా ప్రభా మీ చేత హెచ్చరించబడిన వాడే ప్రభా ఎంతగానో రక్షించబడి ఉన్నాడు ప్రభా తను తన కుటుంబం అంతా కూడా. కాబట్టి ఈ సమయంలో ప్రభా పౌలు గారు యొక్క హెచ్చరికలు మేమందరం కూడా నాయన ఈ దినాన్ని తెలుసుకొని ఉన్నాం. ఆ హెచ్చరికలకు లోబడుతూ మమ్మల్ని మా కుటుంబాలను ప్రభా మీ మార్గంలో నడవటానికి సిద్ధపడేటువంటి వారిగా ఉండటానికి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసిన తండ్రి. ఆమేన్ ఆమేన్.